గ్రీనరీ బాగుంది రైట్ సైడ్. సూపర్ ఉన్నది రోడ్ అయితే. దారిలో బండికి గాలి కొట్టించాం, కొంచెం గాలి తక్కువైనట్టు అనిపిస్తే గాలి కొట్టించాం. అక్కడ లాంగ్ చేసి బండి వస్తాను షోరూమ్. మనకు తమిళనాడు బార్డర్ ట్యాక్స్ కట్టాలి. ఎన్ని కిలోమీటర్లన్నా తమిళనాడు? 50 కిలోమీటర్ల తర్వాత మనం ప్రజెంట్ ఇప్పుడు ఏపీ బార్డర్లో ఉన్నాం. మన తమిళనాడు బార్డర్ పోయినాక అక్కడ ట్యాక్స్ కట్టాలి. ఆ ట్యాక్స్ కట్టేది కూడా చూపిస్తాయి ఎలా ఉండవు. మనం చిత్తూరు హైవే మీదకి వెళ్ళి వేలూరుకి ఎక్కినాం. సింగిల్ రోడ్డు అంతా ఇరికిరికి ఉన్నాయి. మొత్తం రోడ్ అయితే ఎట్లా డ్యామేజ్ ఉన్నాయంటే ఒకసారి ముంగడ రోడ్ తీసుకోలేవు. మొత్తం ఇదే కథ. సో బొక్కలు ఉన్నాయి రోడ్డు మాత్రం. సెకండ్ గేర్లోనే వెళ్తున్నాడు బండి. థర్డ్ గేర్ అయితే అసలు వేయడానికి ఆప్షన్ కూడా ఉంటుంది. సెకండ్ గేర్లోనే బండి అంటున్నాను. థర్డ్ గేర్ కూడా ఏమి ఇస్తలేదు బండి. అంటున్నది రోడ్డు ముంగట. రోడ్లు ఏందో కథ ఏందో. వాటర్ ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ బరాబర్ చూస్తున్నారు కానీ రోడ్లు వేయడానికి మాత్రం పైసలు రావు. తమిళనాడు బార్డర్ ట్యాక్స్ కట్టినాం. అక్షరాల 22,400 రూపాయలు అయింది. ట్యాక్స్ కట్టే వారికే మనకు సరిపోతుంది. కిరాయిలేమో ఏందేమో ఒక్కోటి మాత్రం వేలు ఉంటాయి ట్యాక్స్. అటు ఇంకా అదే చెక్ పోస్ట్ తమిళనాడు మన బార్డర్ ట్యాక్స్ కట్టేది. తమిళనాడు తమిళనాడు